హాయ్ ఎవ్రీవన్, నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఈరోజు మనం పండగలు అలానే స్పెషల్ అకేషన్స్లో ఎంతో ఇష్టంగా చేసుకునే చింతపండు పులిహార సింపుల్గా అలానే ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఇవాల్టి వీడియోలో మనం చూడబోతున్నాం. చింతపండు పులిహార క్యారెట్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవాల్టి వీడియోలో అదే ప్రాసెస్ నేను చూపించబోతున్నాను. మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నెలో 4 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యం శుభ్రంగా కడిగి పెట్టుకొని 1.5 కప్పు వాటర్ వేసుకొని అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని అన్నం వండి పెట్టుకోవాలి. అన్నం పొడి పొడిగా ఉంది చూసారు కదా. దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, నూనె అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుందాం. మనం ఆయిల్ వండేటప్పుడు కూడా వేసుకున్నాం, అలానే ఇప్పుడు కూడా వేసుకొని కలుపుకోవడం వల్ల అన్నం చాలా పొడి పొడిగా ఉంటుంది. పులిహారకి ఎప్పుడు అన్నం పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇలా అవి 2 వేసుకొని కలుపుకున్నాక దీంట్లో మన రుచికి సరిపడా చింతపండు గుజ్జు, ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ముందుగా 1 కప్పు వేసుకొని కలుపుకున్నాను, సరిపోలేదు, అందుకని 1/2 కప్పు. మనం ఎప్పుడు చింతపండు గుజ్జుని ఒకేసారిగా వేసేయకూడదు. ఇలా కొంచెం యాడ్ చేసుకొని సరిపోకపోతే పులుపు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి పోపు పెట్టుకుందాం. ముందుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని దీంట్లో వేరుశనగ గుళ్ళు వేసుకొని వేపుకుందాం. వేరుశనగ గుళ్ళు కొంచెం వేగాక మీరు కావాలనుకుంటే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు, మీ ఆప్షనల్. ఇవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్కి వేగాలి. ఇవి కొంచెం వేగాక ఒక 2 మినిట్స్లో వేగిపోతాయి. ఇవి తీసుకొని పక్కన పెట్టుకుందాం. కొంతమంది తిరగమాత దీంట్లోనే వేసేస్తారండి, కానీ ఈ పప్పులు మెత్తపడితే పులిహారలోకి అంత టేస్ట్గా ఉండదు, అందుకని నేను పక్కన తీసేస్తాను. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు, పచ్చిశనగపప్పు అలానే సాయమినపప్పు, ఆవాలు అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఇది కొంచెం వేగాక దీంట్లోకి 5 నుంచి 10 మీ స్పైసీనెస్కి మీరు ఎంత కారం తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక దీంట్లో మనం ఫ్రెష్ కరివేపాకును కూడా వేసుకుందాం. ఎండుమిర్చి అలానే కరివేపాకు వేసుకొని ఇది కొంచెం వేగనివ్వాలి. ఈ కరివేపాకు కూడా కొంచెం వేగాక దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. మీరు ఈ ఇంగువ టేస్ట్ కొంతమందికి నచ్చదు, అలాంటి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని వెంటనే 1/2 కప్పు తురిమిన క్యారెట్ని వేసుకుందాం. క్యారెట్ తురుము పులిహారలోకి చాలా బాగుంటుంది, ఇంకా హెల్దీ కాబట్టి దీంట్లో ఒక 1/2 కప్పు వరకు క్యారెట్ తురుము వేసుకొని అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని పోపు రెడీ చేసుకుందాం. చూసారు కదా, పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర ఒక 1/2 కప్పు వరకు వేసుకొని ఒక్కసారి కలిపెట్టి సిమ్ ఆఫ్ చేసుకోండి స్టవ్. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు, ఆయిల్, ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకున్న రైస్లోకి ఈ పోపుని వేసుకుందాం. అంతా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాం. ఇది అంతా ఒకసారి ఇలా కలుపుకున్నాక దీంట్లో మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న కాజు అలానే వేరుశనగ పప్పులు కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. చూసారు కదా ఎంత ఈజీగా టేస్టీగా చింతపండు పులిహార ప్రిపేర్ అయిపోయిందో. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది మీ కామెంట్స్లో నాకు తప్పకుండా చెప్పండి. అలానే మీలో ఎంతమందికి చింతపండు పులిహార అంటే ఇష్టమో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ కైండ్లీ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే చింతపండు పులిహార చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.